తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భారతదేశ రక్షణలో సైనికుల పాత్ర కీలకమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద ఆయన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సైనికులు కుటుంబాలను విడిచిపెట్టి దేశం కోసం తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టడం గర్వకారణమని పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధం జరిగి 26 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యుద్ధంలో 1999 యుద్ధం స్టార్ట్ అయితే 2000 సంవత్సరం జూలై నెలలో 26వ తారీఖు మనకి పూర్తిగా మనం ఏదైతే ఆక్రమించుకున్నటువంటి మన ప్రాంతాలని మనం తిరిగి తీసుకోవడానికి దాదాపుగా 520 మంది ప్రాణత్యాగం చేసి -5 డిగ్రీల్లో ప్రయాణం చేసి 15 గంటల పాటు 17,000 అడుగుల ఎత్తున్న కొండల్ని మన యుద్ధ వీరులు మన సైనికులంతా కూడా అవి చేరుకొని మన ఇండియాకి ఒక ఘన విజయాన్ని ఇచ్చిన రోజు. మరి భారతదేశంలో సైనికులు ప్రధాన భూమికని చెప్పడంలో ఏమాత్రం చెప్పక తప్పదు. ఎందుకంటే -5 డిగ్రీలో జాబ్ చేస్తూ మన కోసం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళ కుటుంబాలను వదులుకుని భారతదేశం అంతా బాగుండాలి, భారతీయులంతా బాగుండాలని చేసే ఏకైక పాత్ర పోషించే వ్యక్తులు ఎవరంటే సైనికులు మాత్రమే. భారతదేశంలో ఉన్న డిపార్ట్మెంట్ అన్నీ ఉండొచ్చు, వాళ్ళకి వచ్చి జీతాభత్యాలు కానీ వాళ్ళకి ఇచ్చి ఫెసిలిటీస్ కానీ చాలా తక్కువ భారతదేశంలో. అయినప్పుడు కూడా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఇవాళ భారతదేశంలో మరి సైనికులుగా చేరి ఈ భారతదేశానికి, భారతమాతకి సేవ చేసి ప్రాణాలు అర్పించినటువంటి ఎంతోమంది మహానుభావులందరూ కూడా ఇవాళ నివాళులు అర్పించి మరి వారి కుటుంబాలను ఆదుకునే విధంగా ఈ భారతదేశం ఎప్పుడు ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇతర దేశాలు భారతదేశాన్ని కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా ఇవాళ రాజ్యాన్ని, మన భారతదేశాన్ని పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మిలిటరీ మాధవరం అనేది తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ ఉండటం మన గొప్ప. ఎందుకంటే ఎంతోమంది ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుడు వెళ్ళడం అనేది ఎక్కడో పంజాబ్లో ఉంది, తర్వాత ఈ తాడేపూడిలోనే ఉంది, వెస్ట్ గోదావరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నదానికి ప్రతి ఒక్క పౌరుడు కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశం కోసం ప్రాణాలు వదులుతాం. ఇవాళ మనం రెండో స్టేర్కి వెళ్ళాలంటే లిఫ్ట్లో వెళ్తున్నాం. అలాంటిది 17,000 అడుగులు వాళ్ళు రాత్రనగా పగలనగా చీకట్లో నడుచుకుంటూ వెళ్ళి మన విజయం కోసం, భారతీయుల ప్రాణ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి వ్యక్తి కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ మరి ఇంకా జీవితంలో ఎప్పుడు ఏ సైనికుడు చనిపోకుండా, ఏ యుద్ధం రాకుండా భగవంతుడు చూడాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఎవరైతే మన కోసం ప్రాణాలు అర్పించిన సైనికులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం, అది వాటికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబాలందరూ కూడా మనం ఎప్పుడు ఆసరాగా ఉంటారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ నెల్లూరులో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, అధికారులు పాల్గొని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు తాను నివాళులర్పిస్తున్నానని, దేశ సైనికుల ధైర్య సాహసాలు, సడలని పట్టుదలకు కార్గిల్ విజయ్ దివాస్ చిహ్నమని వ్యాఖ్యానించారు. వారి త్యాగాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.
కార్గిల్ అన్నది ఆ ఒక్క ఎపిసోడ్ మన యాజ్ అన్ ఇండియన్ వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా మర్చిపోలేని ఒక విషయం. ఎందుకంటే ఎఫర్ట్ తీసుకొని మన ల్యాండ్ మీదకి వచ్చిన వాళ్ళని, అంటే మన కంట్రీ సోవర్నిటీ దాటుకొని మన ల్యాండ్ కబ్జా చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళని, మన సోల్జర్స్ యొక్క కరేజ్ వలన, ఎందుకంటే ఆ ఒక టెరైన్, అంటే నేను బాగా, అంటే నా ఏజ్ ఓన్లీ 32, అప్పుడు కార్గిల్ జరిగిన టైంలో ఇట్ వాస్ హార్డ్లీ అరౌండ్ 7 or 8, కానీ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. కొంత పేపర్లో, న్యూస్ పేపర్లో, అంటే అప్పుడు టీవీ అంతా అవైలబుల్ కాదు ఆ టైంలో, ఇప్పుడు కూడా గుర్తుంది. పేపర్లో ప్రతిరోజు పొద్దున చూసేవాడిని ఏమైంది అని. ఆ ఒక ఫీలింగ్ అంటే ఇప్పుడు కూడా మనం మర్చిపోలేము. ఎందుకంటే ఒక కంట్రీ కంబైన్డ్గా ఉంది, ప్రతి ఒక్కరు ఉంటే మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక టైంలో, ఒక 2-3 నెలల్లో కార్గిల్ చూసేవాడిని ప్రతిరోజు. ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ టైం. టెరైన్ చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి. అదే కాకుండా అక్రాస్ ద వరల్డ్ కూడా చూస్తే చాలా వరకు కంట్రీస్ మనకు సపోర్ట్ లేని పరిస్థితి. ఆ ఒక పరిస్థితిలో ఎల్ఓసి క్రాస్ చేయకుండానే మన లోపల ఉన్న ఎనిమీస్ ఇన్ హైయర్ టెరైన్ కాబట్టి ఖచ్చితంగా మనకు క్యాషువాలిటీస్ చాలా అవడానికి అవసరం ఉన్నాయి. ఆ ఒక పరిస్థితిలో కూడా ఎటువంటి సందేహాలు లేకుండా మన ఒక కంట్రీని కాపాడాలని చెప్పి చాలా మంది వాళ్ళ ప్రాణంతో కూడా చూసుకోకుండా ముందుకెళ్ళారు. దాని కాబట్టే మనకు బాగా, అంటే మన ఒక కంట్రీ విక్టోరియస్గా మన ఒక పేరుని కాపాడగలిగాము. సో వాళ్ళ యొక్క ఇచ్చిన ఒక ప్రాణ త్యాగం, అంటే దాట్ మాట్లాడడం అనేది మనం ఏ ఒక్క టైంలో కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అది కాబట్టి జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు చెప్పిన వెంటనే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం వాళ్ళకి ఇచ్చిన గుర్తింపు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఒక ఫ్యామిలీ ఎంతో నష్టపోయాము మన అందరి కోసం. సో వాళ్ళకి ఇచ్చిన గుర్తింపు ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి కానీ కంట్రీ తరపు నుంచి, అంటే ఒక గవర్నమెంట్ అనే కాదు, యాజ్ ఎ కంట్రీ మనం వాళ్ళతో ఉన్నాము అని ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఒక ఫీల్ ఉండాలి. అదే కాకుండా వీలైన వరకు ఈ యొక్క స్థాయిలో వచ్చిన తర్వాత, అంటే యాజ్ ఎ కలెక్టర్గా కానీ జాయింట్ కలెక్టర్గా కానీ మనకి ఎంత కొంత చేయగలుగుతాము. ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగానికి అది ఎటువంటి పరిస్థితిలో రీప్లేస్మెంట్ కాదు. అది అయినా కూడా ఎంతైనా వీలైనది మన స్థాయిలో ఉండి ఆ ఒక పొజిషన్లో ఉన్నప్పుడు చేయగలుగుతాము. అది ఖచ్చితంగా నా స్థాయి నుంచి, లేదంటే ఇక్కడ జిల్లా యంత్రాంగం తరపు నుంచి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా. కార్గిల్ కొండల నుంచి శత్రుమూకలను తరిమికొట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని కార్గిల్ విజయ్ దివాస్ ను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ వద్ద అమరవీరుల స్తూపం వద్ద అధికారులు నివాళులర్పించారు. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని కుట్ర పన్నిన పాకిస్తాన్ కు ఇండియన్ ఆర్మీ పరాక్రమాన్ని రుచి చూపించిన రోజు కార్గిల్ విజయ్ దివాస్ గా జరుపుకుంటున్నామని పలువురు పేర్కొన్నారు. ఆపరేషన్ విజయ్ పేరిట కార్గిల్ నుంచి యుద్దబేరి మోగించి శత్రు సేనలను తరిమికొట్టిన సందర్భాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. పెనుగొండ మండలంలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి అనగాని. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలి. మాజీ మంత్రి రోజా డిమాండ్. కడప జిల్లాలో నేరాల నియంత్రణకు జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టాలి. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సూచనలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.